హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అధిక పెన్షన్కు 91,258 దరఖాస్తులు. 2014 సెప్టెంబర్కు ముందు రిటైర్ అయిన వారికి ముగిసిన గడువు. పదవీ విరమణ 2014 కన్నా ముందు చెందిన సభ్యులకు ఉద్యోగుల పెన్షన్ పథకం 1995 ఈపీఎస్ కింద అధిక పెన్షన్ ఐచ్ఛికం ఇవ్వడానికి గడువు శనివారంతో ముగిసింది. ఈ కేటగిరీలో మార్చి 4వ తేదీ వరకు ఆన్లైన్లో 91,258 మంది దరఖాస్తు చేసుకున్నారని కేంద్ర కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈపీఎస్లోని ఇతర సభ్యులు ఈ ఏడాది మే 3వ తేదీ వరకు అధిక పెన్షన్ ఆప్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఉద్యోగుల యాజమాన్యం ఇవ్వాల్సిన సంయుక్త జాయింట్ ఆప్షన్కి సంబంధించిన ప్రక్రియపై అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకుంటుందని ఆ ప్రకటన వివరించింది. అధిక పెన్షన్ కోసం 2014 సెప్టెంబర్ 1వ తేదీ నాటికి ఈపీఎఫ్ సభ్యులుగా ఉన్న వ్యక్తుల్లో 8,897 మంది శనివారం వరకు తమ యాజమాన్యాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి అధిక పెన్షన్ పథకం కోసం ఈపీఎస్ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలంటూ ఫిబ్రవరిలో ఈపీఎఫ్ఓ సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. సో ఫ్రెండ్స్, 2014 సెప్టెంబర్కు ముందు రిటైర్ అయిన వారికైతే గడువు ముగిసింది. ఫ్రెండ్స్, ఈ పెన్షన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.